మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని మైనారిటీ బాలికల గురుకుల వసతి గృహంలో ఆహారం తిని 33 మంది బాలికలు శుక్రవారం మధ్యాహ్నం అస్వస్థకు గురయ్యారు. ఈ సంఘటనపై యాజమాన్యం ఆలస్యంగా తల్లిదండ్రులకు రాత్రి 11 గంటల తర్వాత వెదలపడంతో వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, వార్డ్ కౌన్సిలర్ బీబ్జా శ్రీనివాస్ గౌడ్ బాలికలకు పరామర్శించడానికి విచ్చేసి ఆయన మీడియాతో మాట్లాడుతూ గురుకుల వసతి గృహంలో ఆహారం తిని బాలికలు అస్వస్థకు గురికావడం చాలా బాధాకరమన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్త సాయి కుమార్, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు గురుకుల వసతి గృహ బాలికలను పరామర్శించడానికి చేరుకున్నారు. అయితే వారిని పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాలికల అస్వస్థకు కారణమైన ఆహారం గురించి పూర్తి సమాచారం తెలియకపోవడంతో తల్లిదండ్రులు వసతి గృహం నిర్వాహకులపై మండిపడ్డారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వేరేది ఏం లేదు, మీరు రిక్వెస్ట్ చేస్తాం. చికెన్ తిన్నారు అంటే వాళ్ళు పార్సల్ తెప్పించుకొని తిన్నారా, లేకపోతే మీరు వండింది తిన్నారా, లేకపోతే బయట తెచ్చుకొని తిన్నారా, అది అడగలేదా మరి మీరు కూడా? అదే అట్లా కాదు, ఒకటి చికెన్ తిన్నారంటే చికెన్ వీళ్ళు పెట్టిందే కదా, అంటే వీళ్ళ దాంట్లోనే ఫాల్ట్ కదా. ఇక అసలు ఈడ ఏం జరుగుతుందో తెలుసుకోనికి రానియకుండా మమ్మల్ని బయటే పెట్టి తాళం వేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్టు? ఆపోజిట్ దీంట్లో కాంగ్రెస్ వాళ్ళకు మాత్రం మీకు దాంట్లో పిల్లలతో కూర్చోబెట్టి భోజనాలు చేపిస్తారు. మీరు మటన్లు పెట్టినాం, చికెన్లు పెట్టినాం అని చెప్తారు. ఇవాళ మీరు మటన్ పెట్టిరా, చికెన్ పెట్టిరా, దేనివల్ల ఈ ఫుడ్ పాయిజనింగ్ జరిగిందో మేము చూడడానికి వచ్చినాం. కనీసం మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం, మేము లోపల పోయి కనీసం పిల్లల్ని చూసి ఏం జరిగిందో కనుక్కొని వస్తాం. ఆ హక్కులు మాకు కనిపించాలని చెప్పి మేము మీడియా ముఖంగా కోరుకుంటున్నాం అందరినీ. ఈరోజు నాగారం మైనార్టీ గురుకుల పాఠశాలకు రావడం జరిగింది. ఇక్కడ నాగారం మున్సిపల్ చైర్మన్ గారిని, మమ్మల్ని ఎవరిని కూడా లోపల అలౌడ్ చేస్తలేరు. కౌన్సిలర్, నేను ఈ ఏరియా కౌన్సిలర్ అయినా కూడా మమ్మల్ని ఎవరిని అలౌడ్ చేయట్లేదు. మరీ దుర్మార్గం. ఇక్కడ ఫుడ్ పాయిజన్ జరిగి 33 మంది పిల్లలు నైట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో గట్కేసార్లో అడ్మిట్ చేయడం జరిగిందని తెలిస్తే మేము ఏంటో విషయం తెలుసుకుందామని ఇక్కడ రావడం జరిగింది. కానీ వాళ్ళు లోపలికి అలౌడ్ చేయడం లేదు. ఇది దుర్మార్గమైన చర్య. ఎందుకంటే పిల్లలకు ఇంత ఎఫెక్ట్ అయినప్పుడు మేము సందర్శించే అధికారం మాకు లేదా? మేము చూడడానికి లేదా? నాగారంలో ఉండి ఇంత దుర్మార్గంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి పిల్లలకు మంచి ఫుడ్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళు తల్లిదండ్రులు ఈ గురుకుల పాఠశాలను నమ్మి ఇక్కడ వాళ్ళని వదిలి వెళ్ళడం జరిగింది. ఇక్కడో వాళ్ళు గరీబ్, చాలా ఆర్థికంగా వాళ్ళు వెనుకబడి ఉండడం వల్ల వాళ్ళు ఈ గురుకుల పాఠశాలలో జాయిన్ చేయడం జరిగింది. అలాంటి పిల్లలని వాళ్ళు కేర్ తీసుకోకుండా మరి నైట్ చికెన్ పెట్టడం వల్ల ఈ పరిస్థితి అంటున్నారు. ఒక క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేయకపోవడమే కదా, దానివల్లనే ఈ పరిస్థితి అయింది. కాబట్టి ఇలాంటి మళ్ళీ పునరావృతం కావద్దని ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఈ విషయంలో చర్య తీసుకోవాల్సిన అవసరం లేదా ప్రభుత్వానికి? ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకెళ్ళాలి. ఒక అధికారులను దీని మీద స్పెషల్గా అపాయింట్ చేసి ఖచ్చితంగా దీని విషయంలో చర్య తీసుకోవాలని, ఇలాంటి మళ్ళీ పునరావృతం కావద్దు అనేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఏం జరుగుతుంది? ఫస్ట్ ఇయర్ రాత్రి 11 గంటలకు ఫోన్ చేసారు, గిట్ల ఫుడ్ పాయిజన్ అయింది రండి అంటే, ఒక మేము గర్వా సైడ్ ఉంటాము, అంత దూరం వస్తాము, వీటికి రాలేము, ఇప్పుడు వచ్చినాము. కనీసం మీ బాబుతో మాట్లాడదా? రాత్రి తిన్న భోజనం తర్వాత ఏంటంటే రాత్రి 11 గంటలకు చెప్పి కదా, పగటిని పెట్టినప్పుడు మీ పాప మీకు ఫోన్ చేశారా? మీరు హాస్టల్లో ఫోన్ చేశారు? హాస్టల్లో రాత్రి 11 గంటలకు ఫోన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మా పాప పొద్దున్న చేసి నేను మంచిగా ఉన్నాను చెప్పింది. అందరితో చెప్పిస్తా ఉన్నారు. ఒక నిమిషం, ఏం చేయాలని ఫోన్ చేసి ఎందుకు వచ్చారు అసలు ఇక్కడికి? చూసిపోదామని వచ్చాను. ఏం చదువుతుంది పాప? ఏం చదువుతుంది? ఫస్ట్ ఇయర్ చదువుతుందా? ఏమని ఫోన్ చేసి ఎందుకు వచ్చింది? ఇట్లా వండి హాస్పిటల్ ఉన్నానంటే
వచ్చినాం అంతే. తిన్నా మంచిగా ఉందని ఫోన్ చేసి అంటే జ్వరం వచ్చిందా, వామిటింగ్స్ అయినా, వామిటింగ్స్ అయినాయి. దేనివల్ల వాంటింగ్స్ అని అని అడగలేదు. కలిసిరమ్మా మీ పాపను కలిసిరా కలవలే, ఇప్పుడే వచ్చినాం. కలవడానికి అనుమతిస్తలేరు గేటు తాళం ఇప్పుడే వచ్చినాం మేము.